న్యూస్ పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి పరిశ్రమల రెవెన్యూ శాఖ కీలక అధికారులతో సమీక్ష నిర్వహించారు భట్టి. పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారుల కోసం గత ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. వీరితో పాటు రెవెన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్, మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ తదితర సొసైటీలకు సుమారు 200 ఎకరాలకు పైచులకు భూమిని కేటాయించింది. కాగా పుప్పాలగూడ పరిధిలో సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూమికి పక్కనే ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు సంబంధించిన సుమారు 250 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లుగా అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. మొత్తంగా మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ అభివృద్ధికి సుమారు 450 ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా 5 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని అధికారులు మంత్రుల బృందానికి సూచించారు. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత నాలెడ్జ్ హబ్ ఏర్పాటైంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాల్లో వచ్చిన ప్రతి మార్పులో హైదరాబాద్ భాగస్వామి అయ్యిందని, ఇప్పుడు కూడా ఐటీ రంగంలో ఏఐ టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పును హైదరాబాద్ అందిపుచ్చుకోవాలని మంత్రులు సబ్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధిలో సుస్థిర స్థానాన్ని ఇప్పటికే సాధించింది. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదని ఆర్థికవేత్తలు స్పష్టం చేసిన విషయాన్ని మంత్రులు చర్చించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రియా, హైదరాబాద్ సంబంధించి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతుంది. పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో 450 ఎకరాల్లో కూడా ఐటీ నాలెడ్జ్ హబ్ కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో కూడా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభ్యం కాబోతున్నాయి. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోపక్క మంత్రులకు సంబంధించిన సబ్ కమిటీ భేటీ నేపథ్యంలో కూడా ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా 450 ఎకరాలకు సంబంధించి మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాలి అనే అంశానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క సమావేశానికి సంబంధించి భట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. అయితే అధికారులకు సంబంధించి కూడా సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, పరిశ్రమల రెవెన్యూ శాఖ కీలక అధికారులు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం కూడా మొదటి దశ అంశానికి సంబంధించి కూడా త్వరితగతిన ఈ యొక్క పనులు పూర్తి చేయాలి. ఇక ల్యాండ్ కు సంబంధించి 450 ఎకరాలకు సంబంధించి కూడా గతంలో పలు సొసైటీలకు ఇచ్చినటువంటి 200 ఎకరాలతో పాటు మరో 250 ఎకరాల భూమి అక్కడ సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ద్వారా ఈ యొక్క ఏదైతే నాలెడ్జ్ హబ్ ఏర్పాటుతో కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అది ఇప్పటికే ఈ ఐటీ రంగంతో పాటు ఏఐ టెక్నాలజీకి సంబంధించి కూడా వేగంగా విస్తరిస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా కూడా హైదరాబాద్ అందిపుచ్చుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి మంత్రులు సబ్ కమిటీ నిర్ణయించింది. పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధిలో సుస్థిర స్థానాన్ని ఇప్పటికే సాధించుకున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ అభివృద్ధి అడ్డుకోవడం ఎవరి సాధ్యం కాదని కూడా ఇప్పటికే ఆర్థికవేత్తలు స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఈ విషయాన్ని మంత్రులు మరోసారి చర్చించారు. ఆ పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధిని కొనసాగించే క్రమంలో భాగంగా పుప్పాలగూడలో 450 ఎకరాల్లో నాలెడ్జ్ హబ్ అభివృద్ధి చేసి కూడా దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నటువంటి హైదరాబాద్ ప్రగతి వేగవంతం కాబోతుందని కూడా మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాటు మొత్తం పుప్పాలగూడకు సంబంధించి మొత్తం అయితే మనకు అందుబాటులో ఉన్నటువంటి 450 ఎకరాలకు సంబంధించి మొదటి దశలో భాగంగా పూర్తి చేయాలని కూడా అధికారులకు ఈ రోజు మంత్రుల ఉపసంఘం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీని ద్వారా 5 లక్షల మంది వరకు ఉపాధి జరుగుతుందని, యువత దీని ద్వారా చాలా లబ్ధి పొందుతుందని ప్రభుత్వం తెలియజేస్తోంది.